హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ మనం హోమ్ మేడ్ పన్నీర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గిన్నెలో నేను ఒక 1 లీటర్ అంటే 2 ప్యాకెట్స్ హాఫ్ లీటర్వి టోన్డ్ మిల్క్ పోసుకున్నాను. ఇది ఇప్పుడు కాచుకుంటున్నాను పాలు. ఇప్పుడు బయట పన్నీర్ అంటే కల్తీగా తయారు చేస్తున్నారు అని అంటున్నారు కదండి. అందుకని నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను పన్నీరు, ఎందుకంటే బయట తెప్పించను. బయట పన్నీర్ నిజంగానే కల్తీ ఉంటుందండి. మీరు ఇలా హ్యాపీగా చక్కగా చేసుకుంటే మీకు ఏ డిషెస్లో అయినా పన్నీర్ వాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసే పన్నీర్ ఏంటంటేనండి ఫ్రెష్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. బయట పన్నీర్ మీరు చూడండి, ఖచ్చితంగా టేస్ట్ తేడా ఉంటుంది మనకి. ఎందు గురించి అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అవి హెల్త్కి కూడా మంచిది కాదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా చేసుకుని మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే హెల్త్కి మంచిది, మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. 15 మినిట్స్ మనం కష్టపడ్డాం అనుకోండి, హోమ్ మేడ్ ఫ్రెష్ పన్నీర్ రెడీ అయిపోతుంది. కాస్త మన హెల్త్ గురించి ఆ మాత్రం కేటాయించగలం కదా. పాలు కాగిపోయండి, పొంగొస్తున్నాయి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక నిమ్మకాయ పిండుకుంటానండి, చూపిస్తాను మీకు. ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకుంటున్నానండి. కలిపేసుకోవాలి. ఇదిగో విరిగిపోయింది, చూస్తున్నారా. ఎన్ని మినిట్స్ పట్టింది? ఒక 15 మినిట్స్ అంతే. పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక శుభ్రమైన క్లాత్లోకి, పల్చడి క్లాత్లోకి కింద గిన్నె పెట్టి వడగట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వచ్చేసిన దాన్ని మనం క్లాత్తో పైకి పట్టుకుని దీన్ని కూల్ వాటర్తో ఇచ్చేయకండి, పన్నీర్ గట్టిగా అయిపోతుంది. ఇలానే పెట్టుకోవాలి, హీట్ వాటరే ఉంచుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని నేను దీని మీద బరువు పెట్టుకుంటానండి, అది కూడా చూపిస్తాను. మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నానండి. ఇలా క్లాత్లో వాటర్ అంతా కిందకి అయిపోయేంత వరకు ప్లేట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి దీని మీద బరువు పెడతాను, చూపిస్తాను మీకు. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇది చిల్లులు పెట్టుకున్నాను, ఎందుకంటే వాటర్ దీంట్లో ఉన్నదంతా కిందకి కారిపోవడానికి. దీని మీద నేను రోల్ పెడుతున్నాను. రోల్ సమానంగా కూర్చునేలా పెట్టుకోండి, లేకపోతే రోల్ పడిపోతుంది. దేనికైనా ఆనించుకుంటే ఇంకా బెస్ట్. ఇలా పెట్టేసుకుని ఒక 1 అవర్ తర్వాత తీసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. వాటర్ అంతా వచ్చేసిందండి. ఇది ప్లేట్లోకి తీసుకుని మీకు చూపిస్తాను. ఇది ఎంత వచ్చిందని వెయిట్ చేశానండి. వెయిట్ చేస్తే 119 గ్రామ్స్ వచ్చింది. హోమ్ మేడ్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. హాఫ్ లీటర్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1 లీటర్కి నాకు 119 గ్రామ్స్ పన్నీర్ వచ్చిందండి. ఎప్పుడు డిష్కి అప్పుడు నేను రెడీ చేసి పెట్టుకుంటానండి. 2 లీటర్లు 3 లీటర్లు అలా తీసుకుని స్టోర్ చేసుకోను. ఏ రోజు నేను కర్రీ చేస్తున్నానో ఆ రోజు మార్నింగ్ చేసుకుని రెడీ పెట్టుకుంటాను. ఇదండి హోమ్ మేడ్ పన్నీర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.